గబ్బర్ సింగ్ కాంబినేషన్ అనగానే అంచనాలు డబుల్ అయిపోయాయి. ఈసారి పవర్ స్టార్ తో హరీష్ శంకర్ ఎలాంటి సినిమా చేస్తున్నాడా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హరీష్ కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఉస్తాద్ భగత్ సింగ్ ను తెరకెక్కిస్తున్నాడు. అయితే లేటెస్ట్ గా ఇందులో ఓ సీక్వెన్స్ ను మాత్రం గబ్బర్ సింగ్ కు మించి ప్లాన్ చేస్తున్నాడట. మరి అది వర్కౌట్ అయ్యేనా? ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోపక్క తాను ఒప్పుకున్న సినిమాల షూటింగ్లు పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్. అందులో భాగంగానే ఇప్పటికే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ చేశారు. తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి కూడా వరుస డేట్స్ కేటాయించారు. అయితే సినీ కార్మికుల సమ్మె కారణంగా ఈ సినిమా షూటింగ్ మీద ఎఫెక్ట్ పడింది. తాజాగా పవన్ ఈ సినిమా షూటింగ్ లో మళ్లీ జాయిన్ అయ్యారు. దినేష్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఒక సాంగ్ షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతానికి ఈ సాంగ్ షూటింగ్ శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉంది సినిమా టీం. అయితే ఇక్కడ తెలిసిన మరో విషయం ఏంటంటే ఇది కేవలం సాంగ్ మాత్రమే కాదట. గబ్బర్ సింగ్ సినిమాలో విలన్ గ్యాంగ్ తో కలిసి పవన్ చేసిన రచ్చ థియేటర్లు ఊగిపోయేలా చేసిన సంగతి తెలిసిందే. అంత్యాక్షరి పేరిట విలన్లతో పాటలు పాడించి స్టెప్పులేయించి వాళ్ళతో కలిసి ఆయన కూడా స్టెప్పులేసి నానా రచ్చ చేశాడు గబ్బర్ సింగ్. ఇప్పుడు ఇలాంటి సీక్వెన్స్ ఉస్తాద్ భగత్ సింగ్ లో షూటింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇది సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని, పవన్ వేసే స్టెప్పులు మామూలుగా ఉండవని చిత్ర యూనిట్ సమాచారం. ఇక శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. మరి ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా ఉంటుందో చూడాలి.